సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. రెండవ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. కానాపలిలో పెండ్లి. 3వ దినమున గలిలయలోని కానాపలిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెం ముంచుకుని పొండు అని చెప్పగా వారట్లే తీసుకుని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమూ అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నింటిలో అమ్మ అనేటటువంటి 2 అక్షరాల పదం చెప్పడానికి చాలా ఇంపుగా ఉంటుంది, వినడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అమ్మ యొక్క ప్రాముఖ్యత, ప్రశస్తత అలాంటిది. అమ్మ లేకపోతే ఇల్లు అంధకార బంధురం అవుతుంది. అమ్మ ఉంటే ఆ ఇంట్లో అన్నీ ఉన్నట్లే. దాదాపుగా అన్ని ఇళ్లలో అమ్మదే పైచేయిగా ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు అంటారు, భార్యాభర్తలు అంటారు, అక్కా తమ్ముడు అంటారు, అక్కా బావ అంటారు. ముందుగా స్త్రీల ప్రస్తావన వస్తుంది. అలాగే పురుషుల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత వాళ్లకు ఉంటుంది. అమ్మ చేసేటువంటి త్యాగం, అమ్మ చూపేటటువంటి అపారమైన ప్రేమ, అమ్మ యొక్క ఆలోచన కుటుంబం గురించి, పిల్లల గురించి, ఇవన్నీ మనకి గుర్తుకు తెస్తాయి. ఇదంతా మన ఇహలోక అమ్మల గురించి. మరి ఈ అమ్మల మించిన అమ్మ ఇంకొక ఆమె ఉంది, మీకు అందరికి తెలుస్తుంది. దేవుడు మనందరి పైవాడు, మనకంటే చాలా గొప్పవాడు. ఆయన ఏమైనా చేయగలడు, సృష్టి చేయగలడు, వినాశనం సృష్టించగలడు, మబ్బులు తెరిచి వర్షం కురిపించగలడు, మెరుపులను తేగలడు, అనాథలకు తండ్రిగా వ్యవహరించగలడు, పాపులకు శిక్షకుడిగా ఉండగలడు. ఆ విధంగా
దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించలేము. అలాంటి గొప్ప దేవుడు సముద్రాన్ని చీల్చగలడు, నీటిపై నడవగలడు, రోగాలన్నింటినీ కొద్ది క్షణాల్లో స్వస్థతనివ్వగలడు రోగాలకు. అలాంటి దేవుడు ఒక సాధారణమైనటువంటి స్త్రీని ఒక విషయమై అభ్యర్థించడం అనేది అసాధారణమైనటువంటి విషయం. దేవుని యొక్క వార్తగా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వెళ్లి అక్కడ రాసినటువంటి అక్షరాలను ఉచ్చరించాడు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం. అలా మొదలుపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అభ్యర్థనను ఆ తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతో సవినయంగా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నటువంటి ఈ ఒక్క మాటతో తన విధేయతను దేవునికి ప్రదర్శించింది. అందుకని దేవునికి తల్లి అయింది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనం. అలా భగవంతునికి తల్లి అయినటువంటి మరియ తల్లి గొప్పతనం కూడా చాలా ఉంది. ఆమె యొక్క గొప్పతనాన్ని కూడా వర్ణించడం కష్టమే. అయినా తన గొప్పతనాన్ని బట్టి ఆమె వెర్రవేగల. తనను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడతారు, తమను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడతారని బైబిల్లో చదువుతున్నాం, లూకా 14:11లో. మరి ఆ తల్లి నిరంతరం మన గురించి ఆలోచన చేస్తూ ఉంది. తన ఆత్మీయ బిడ్డలమైనటువంటి మన గురించి ఆలోచన చేస్తూ మనకి ఎలా సహాయపడాలా అన్నటువంటి ఆలోచనతోనే ఆమె జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా మోక్షారోహణమై మనకు సహాయం చేసే విషయమే ఆమె ఆలోచన చేస్తుంది. సాధారణంగా చాలా మంది మనకి అదాటపడుతూ ఉంటారు, ఈ సహాయం కావాలా, ఆ సహాయం కావాలని చెప్పేసి. మనం చేతనైతే సాయం చేయాలి, కానీ వాళ్ళని ఇప్పుడు రా మళ్ళారా రేపురా అని చెప్పకూడదని బైబిల్ వాక్యం. సామెతలు 3:28. సాయం చేయడం అనేది దేవునికి అప్పు ఇవ్వడం అని సామెతలు 19:17లో చదువుతున్నాం. అలా దేవుడు ఆ అప్పును వడ్డీతో సహా తీరుస్తాడు. దేవునికి దానం అంటే చాలా ఇష్టమైనటువంటి కానుక. ఆ యొక్క పరులకు సహాయం చేయడం, దానం చేయడం అనేది భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి విషయం. అది మనల్ని నిరంతరం కాపాడుతుంది, మనల్ని మృత్యువు నుండి కూడా ఆ పుణ్యం కాపాడుతుందని సీరా గ్రంథం 17వ అధ్యాయం 22లో మనం చదువుతున్నాం. మరి మరియ తల్లి విషయానికి వస్తే, దేవుని తల్లి అనే గర్వపడకుండా తన బంధువురాలైనటువంటి ఎలిజబెతమ్మ దగ్గరకు పరిచర్య చేయడానికి వడివడిగా కొండ ప్రాంతానికి వెళ్ళిందని లూకా శుభవార్తలో మనం చదువుతున్నాం. ఆ తల్లి ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్లి అక్కడ కొన్నాళ్ళుండి ఆమెకు సహాయపడి తిరిగి వచ్చింది. మరి ఆ మరియ తల్లి ఈరోజు సువిశేషంలో మనం విన్నట్లు కానాపల్లిలో ద్రాక్షరసం పడగా తన కుమారుని ద్వారా మొట్టమొదటి అద్భుతం చేయించింది. ఆ యొక్క కుటుంబానికి అవమానాలు కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబ అవసరాన్ని ఆమె వారు అడగకుండానే తీర్చి తన సహాయాన్ని వాళ్లకు ప్రదర్శించింది. ప్రియ సహోదరి సోదరులారా, ఈ విధంగా చూసుకుంటే ఆమె నిత్య సహాయునిగా కొనియాడబడుతూ ఉంది. మరణించి మోక్షారోహణం అయిన తర్వాత కూడా తన కుమారుని మన కోసం మొరపెట్టుతూ ఉంది. మనకు సహాయం చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో ఆమె సుమారుగా 200 సార్లు దర్శనమిచ్చింది. ఆ దర్శనాల్లో ఆమె యొక్క ఒకే ఒక హెచ్చరిక ఏంటి అంటే, మీరు పాపం మానుకోండి, పరివర్తనం చెందండి, దేవుని కోపాగ్నికి గురి కాకండి. ఫాతిమా నగరంలో అయితేనే, లూద్దు నగరంలో అయితేనే, ఎన్నో చోట్ల
ఆ తల్లి దర్శనమిస్తుంది. ఇలా మనల్ని మంచిగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంది. సాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం, పిల్లలు అప్పుడప్పుడు పక్కింటి వారితో కొట్లాడుతూ ఉంటారు. మన పిల్లలు కొట్లాడారంటే మన ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఆ బిడ్డల్ని సమర్థిస్తూ ఉంది. వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చినప్పుడు మీ అబ్బాయి మా అమ్మాయిని కొట్టాడు అంటే, మా అబ్బాయి అలాంటి వాడి కాడే, అబ్బాయి కొట్టాడని నాకు తెలుసు, అయినా కానీ అలాంటి వాడు కాడే అని చెప్పి సమర్థిస్తుంది. మరి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు దగ్గర ఒక్కోసారి మన కోసం కూడా ఆ తల్లి ప్రార్థన చేస్తూ, బహుశా నా బిడ్డ అలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చేమో, శిక్షించబాకండి, రక్షించండి అన్నటువంటి విషయాన్ని ఆ తల్లి మనకు నిరంతరం సహాయపడుతుంది చెప్తూ. ప్రియ సహోదరి సహోదరుల, ఇలా ఎందుకు చెప్తుందంటే, ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం, పాపం తొలి ఏవమ్మ ద్వారా పాపం ఈ భూమి మీద ఉద్భవించింది అవిధేయత రూపంలో. ఆ యొక్క తల్లి ద్వారా ఈ భూమి మీద పాపం పడ్డది. పాపం యొక్క వేతనం మరణం అని మనందరికీ తెలుసు, రోమీలకు 6:23. పాపం ద్వారా మనం మృత్యువుని దగ్గరగా చూస్తూ ఉంటాం. పాపం అనేది భయంకరమైనటువంటి రోగం. దాని ద్వారా దేవునికి దూరం అవడం మాత్రమే కాదు, అనేక అనర్థాలను మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఆ తల్లి మనల్ని మంచిగా ఉండాలని అనుదినం కోరుతూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ తల్లి ఈ లోకములో జీవించి ఉన్నంత కాలం మనందరం ఎలా ఉండాలి, మనందరం ఎలా జీవించాలి, దేవుణ్ణి ఎలా విశ్వసించాలి, దేవుణ్ణి ఎలా అంటిపెట్టుకుని ఉండాలి అన్నటువంటి విషయాలను నిరంతరం మనకి బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఆ తల్లికి దేవుని వాక్యం అంటే ఎంతో గౌరవం. ఆ యొక్క వాక్యాన్ని దినం పఠిస్తూ పాటిస్తూ ఆ తల్లి గడిపింది. మీరు కూడా ఆయన మాట వినండి అని ఈరోజు సువిశేషంలో యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో విన్నాం. ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పేసి సేవకులతో అంది. మరి మనతో కూడా అలానే ఉంటుంది, ఆయన చెప్పినట్టు చేయండి అంటే ఆయన వాక్యాన్ని పాటించండి, ఆయన ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చండి అని. ఎందుకంటే వాక్యం పాటించడం ద్వారా మనకి క్షేమాభివృద్ధి కలుగుతుందని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనంలో మనం చదువుతున్నాం. దానివల్ల మనకి గౌరవం, దీర్ఘాయుస్సు కలుగుతుందని చెప్పేసి మొదటి రాజులు 3వ అధ్యాయం 13-14లో చదువుతున్నాం. వాక్యాన్ని మన అనుదిన జీవితంలో పాటించడం ద్వారా మనందరికీ ఆయురారోగ్యాలు కలుగుతాయని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా కూడా ఆ తల్లి మనకు సహాయపడుతుంది. మరి లోక రక్షకుడు ఈ లోకములో ఒక స్త్రీ ద్వారా ఉద్భవించడం అనేది మనందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కానుక. గలిలయలకు చిన్నప్ప గారు రాసినటువంటి లేఖలో 2వ పట్టణంలో ఈరోజు మనం విని ఉన్నాం. తద్వారా మనందరం దత్తపుత్రులమయ్యాం, దేవుని యొక్క వారసులమయ్యాం, దేవుని యొక్క ప్రేమకు నోచుకున్న వాళ్ళమయ్యాం. తొలి ఏవమ్మ ద్వారా పాపం ఈ లోకానికి వస్తే మళ్ళీ ఏవమ్మ, నూతన ఏవమ్మ అయినటువంటి మరియ మాత ద్వారా మనందరికీ రక్షణ కలిగింది, రక్షణ ఈ లోకంలో ఉద్భవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా రక్షణ ఉద్యమంలో మరియ మాత చేసినటువంటి కృషి, ఆమె చేసినటువంటి త్యాగం, ఆమె ఇచ్చినటువంటి సమ్మతం, ఆమె చేసినటువంటి ప్రార్థన, ఇవన్నీ మనకి ఎంతగానో ఉపకరిస్తూ ఉన్నాయి. ఆ తల్లి ఈ లోకములో దేవునికి చూపినటువంటి భక్తి, భయం, ఇవన్నీ మనల్ని ఆ తల్లిని ఒక ఆదర్శమూర్తిగా చూడడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఆమెకు దైవ భీతి మెండు, ఆమెకు దైవభావం చాలా ఎక్కువ. ఎందుకంటే దైవ భీతిని గురించి బైబిల్లో చాలా చక్కగా రాశారు. దైవ భీతి గల వాళ్ళు ధన్యులు అని 128వ కీర్తన 1వ వచనం చదువుతున్నాం. దైవ భీతి గలవారికి దేవుని కనికరం తరతరముల వరకు ఉంటుందని
లూకా 1:50 మనం చదువుతున్నాం. దైవభీతి గలవారికి నిద్రలో కూడా దేవుడు సంపదను దయచేస్తాడని 127వ కీర్తన 1-2 మనం చదువుతున్నాం. దైవభీతి అనేది శ్రేష్టమైనటువంటి వరం. దాన్ని మించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదు అని సీర 23, 27, 25, 11 మనం చదువుతాం. దైవభీతి గలవారికి ఎలాంటి కీడు కలగదు, అన్ని వాళ్ళ మంచికే సమకూరుతాయి అని చెప్పేసి రోమీయుల 14 మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సోదరుల, అలాంటి వారికి నిరంతరం భాగ్యాలు వద్దనగానే వస్తాయని 31వ కీర్తన 19 మనం చదువుతున్నాం. మరి మీరు దైవభీతి గలవారై దేవునికి దగ్గర కండి అని చెప్పేసి ఆ తల్లి మనకి ఆదర్శం ఇస్తుంది. పూజ ఆరంభంలో ఫాదర్ గారు చెప్పారు, ఆమె ఎన్నో పేర్లతో వేణోళ్ళ కొనియాడబడుతూ ఉంది. ఆ పేర్లు కాకుండా ఈ మధ్య కొత్త కొత్త పేర్లు కూడా వచ్చాయి. పాడి పంటల మాత, రహదారి మాత, దీవెనల మాత, ఇలా ఎన్నో విధాలుగా ఆ తల్లి మనుషులకు సహాయం చేస్తూ గొప్ప మాతగా వెలుగొందుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, జనులు మీ యొక్క సత్క్రియలు చూచి మిమ్ము కలగచేసినటువంటి దేవుణ్ణి స్తుతించేలా మీ జీవితం ఉండాలి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. మరి మరియ తల్లి యొక్క జీవితం చూసి ఆ తల్లిని కలగచేసినటువంటి దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నాం, ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆ తల్లిని వేణోళ్ళ మనం కొనియాడుతున్నాం. ప్రియ సహోదరి సోదరులను, ఎందుకంటే ఆమె అందరికీ మాత, మానవాళికి మాత, శ్రీ సభకి మాత, అందరినీ తన యొక్క ఆదరముతో తన ప్రేమతో దీవిస్తూ ఉంది. కథోలికులు క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా చాలా మంది వేలాంగని పోవడం, ఇక్కడికి రావడం, టెంకాయ కొట్టడం, మరియని వేడుకోవడం, ఆమె ద్వారా దీవెనలు పొందడం, సాక్ష్యాలు ఇవ్వడం, ఇలా చూస్తుంటే ఆ తల్లి యొక్క ప్రేమను మనం వర్ణించలేము. ఆమెను నిరంతరం మనం అనుసరించడం ద్వారా మనం కూడా దైవభీతి గలవారమై వినయ విధేయతలతో దేవునికి దగ్గరై మంచి మనసుతో పవిత్రమైనటువంటి హృదయాలతో మోక్షరాజ్యం పొందడానికి మనం అర్హత సాధించగలిగిన వాళ్ళం అవుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేస్తాడు. ఎందుకంటే మరియ తల్లి ఆత్మతో ఆవరింపబడింది. ఆ యొక్క ఆత్మ ఎలిజబెతమ్మ ఇంటికి రాగానే ఆ బిడ్డ ఎంతో సంతోషించాడు, ఆ ఇంటిని ఆత్మతో నింపేశాడు. అందుకనే ఆ యొక్క శిశువు, ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేశాడు. అంటే ఆ ఇంటికి ఆశీర్వాదం కలిగింది, దీవెన కలిగింది. దీవెన కలగాలి అంటే కూడా మనం ఎలా ఉండాలి అని మరియ తల్లి మనకు తెలియజేస్తుంది. మీరు ఆశీర్వాదకరంగా జీవించాలి, దీవెనకరంగా ఉండాలి అంటే పవిత్రులుగా ఉండాలి, మంచిగా ఉండాలి, అన్యాయ అక్రమాలకు, కోపతాపాలకు, పగ ద్వేషాలకు దూరంగా ఉండాలని ఆ తల్లి మనల్ని కోరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలా ఉండాలంటే మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. మన అంతస్తుకు తగ్గట్లు మనం ఉండాలని ఎఫెసీయులు చిన్నప్పుడు రాసిన లేఖ 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుతున్నాం. మనందరం దేవుని యొక్క వెలుగు బిడ్డలుగా జీవించాలి. వెలుగు అనేది సంతోషం ఇస్తుంది. మన జీవితం అనేది ఇతరులకు ఎప్పుడు సంతోషం ఇస్తుందంటే మనం మంచిగా ఉన్నప్పుడు. మనకున్నటువంటి మంచి గుణాలను ఇతరులకు పంచాలి. మనకున్నటువంటి సంపదను ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. నా సహోదరులను ఏ ఒక్కరికి మీరు ఏ సహాయం చేసినా అది నాకు చేస్తున్నట్లనే మత్తయి 25లో మనం చదువుతున్నాం. అలానే మీకున్నటువంటి అన్నాన్ని ఆకలికి ఉన్నటువంటి వారికి పెట్టండి, అప్పుడు మీ గాయాలు మానుతాయి, మీ రోగాలు నయమవుతాయి, చీకట్లో కూడా మీకు వెలుగు ప్రసరిస్తుందని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. ఇలాంటి గుణాల ద్వారా, ఇలాంటి దీవెనకరమైనటువంటి విషయాల ద్వారా దేవుణ్ణి చేరడానికి, దేవుని అనుగ్రహాలు పొందడానికి,
చివరిగా మోక్ష రాజ్యం పొందడానికి వలె శక్తిని మరియ మాత మనందరికి దయచేదురుగాక. ఆమేన్. ఇతడు పవిత్రాత్మల గర్భమై తల్లిపై మరణి పుట్టెను. పోన్సులోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేతికి వచ్చును. పవిత్రాత్మను సృష్టిస్తున్నారు. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సృష్టిస్తున్నారు. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నారు. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నారు. నిత్య జీవమును విశ్వసిస్తున్నారు. ఆమేన్. అందరు కూర్చుందాం. మనం అర్పించి పూజా బలి, మన ప్రార్థనలు, అర్పణలు, కానుకలు తండ్రి అయిన దేవునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన సత్య శ్రీసుమ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరించండి. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు బూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారలతో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పితా మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునస్కు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాడుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీశ్వరుని జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలిపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ఈ రోజు పూజ పెట్టించినటువంటి కుటుంబ తలంపులు నెరవేర్చండి. మా అందరిని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయండి. ఉత్థాన మొగదమైన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికై దయచూపుడు. దేవుని కన్యతలుగా ఆవిని మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోకమందుల మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా,
మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మాకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగమును జీవించుచు పరిపాలించడివారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను అని మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. ఉత్తమ స్థాపజపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని
పరిశుద్ధ ఆరోగ్య మాత అని చెప్పాలి. పునీత ఆరోగ్య మాత కాదు. పునీతులు వేరు, పరిశుద్ధులు వేరు. ఇంకొకటి కూడా చాలా మంది ప్రియుల సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లి ఆరోగ్యమాత జన్మదిన వేడుక జరుపుకోవడానికి సిద్ధపడుతూ మనము 5వ రోజులోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ 5వ రోజులో మన ఆహ్వానాన్ని మన్నించి వారికి వారి యొక్క సంస్థలో ఎన్నో పనులున్నా, బిజీగా ఉన్నా, ఈరోజు వారికి మీటింగ్స్ ఉన్నా కాదనక మన మధ్యలో వచ్చి తల్లి ఆరోగ్యమాత ఎడల ఉన్నటువంటి గౌరవము, ప్రేమ మనకు వ్యక్తపరుస్తూ దివ్య బలి పూజను సమర్పించినటువంటి ప్రధాన యాజకులు గురుశ్రీ తలారి బాలరాజు గారు, ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ మరియాపురంలో ఉంటూ ఈరోజు మనకు మన మధ్యలోకి వచ్చి ఈ బలి పూజను సమర్పించి మన కోసమే ప్రార్థించినటువంటి వారిని గౌరవించడం ఎంతైనా సమంజసం. వీరిని గౌరవించుటకు పుణ్యక్షేత్ర పెద్దలు గుడిమే ఆనందరావు సారు శాలువాతోను, అదే విధముగా చిన్న బహుమానముతో ఏ జయరాజ్ ముందుకు వచ్చి ఫాదర్ గారిని గౌరవిస్తారు. ఫాదర్ గారిని చేతులు తట్టి పీఠం ముందుకు ఆహ్వానిద్దాం. అదేవిధంగా వాక్య పరిచర్యను అందచేసినటువంటి గురువర్యులు, ఊరుటూరు విచారణ గురువులు గురుశ్రీ కె జోజిరెడ్డి గారు. జోజిరెడ్డి స్వామి ప్రసంగం మొదలు పెడితే కథలు ఉండవు, పిట్ట కథలు ఉండవు, మరి ఏమి ఉండవు. ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఉంటుంది. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ 25 మాటలు, 25 బైబిల్, 25 బైబిల్ కొటేషన్స్ వాళ్ళు ఈరోజు చెప్పారు. ఎవరైనా లెక్క పెట్టినరో లేదో, నేను లెక్క పెడుతూనే ఉన్నా. 25 ఏ పదం చెప్పినా దాంట్లో బైబిల్ గురించే. ఇట్ట కాగితాలు రాసుకొని ఏముండవు. ఏదో ఒక మాట చెప్పాలనుకున్నా, ఫాదర్ గారు ఒక మాట చెప్తూ వచ్చారు, అది మర్చిపోయా. ఫాదర్ గారు చెప్పినటువంటి మాటలో తల్లి లూకాసు వార్తలో చెప్పినట్లుగా సహాయపడటం, కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం, కష్టాలలో ఉన్నటువంటి కుటుంబాలతో తోడుగా ఉండటం, మరియ తల్లి నిత్య సహాయినిగా నిలిచింది లోకములో. ఉన్నవారి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, లేని వారిని దూరం పెడుతూ ఉంటాం. కానీ మరియ తల్లి అందరి దగ్గరికి వెళ్ళింది. ఆమెను ఎవరు పిలచలేదు. ఎలిజబెత్ అమ్మ కష్టంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ అమ్మ పిలవలేదు. కానాపల్లికి వారు ఆహ్వానాన్ని ఇచ్చారు పెళ్లికి రమ్మని, కానీ అక్కడ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు అడగలేదు. ఆమె దగ్గర చేరినటువంటి వారికి ఆ తల్లి అనుగ్రహాలు, ఆ తల్లి సహాయం నిండుగా ఉన్నాయని ఈ రోజున ఫాదరు ప్రసంగంలో క్లుప్తంగా చెప్పారు. పూర్వవేదంలో కొన్ని మాటలు అన్నారు. 200 సార్లు మనకు కనపడుతుంది తల్లి యొక్క దర్శనం ఇచ్చినట్లుగా మాటలు. పాపమును మానుకోండి, దీవెనలు పొందండి, జపము చెప్పండి, మంచిగా ఉండండి అని తల్లి మరియా హెచ్చరిస్తుంది. పాపాలు మానుకుందాం, దీవెనలు పొందుదాం, జపాలు చెబుదాం, మంచి జీవితాన్ని పొందుదాం, దైవరాజ్యానికి వారసులగుదాం. ఈ శుభ తరుణంలో ఫాదర్ గారిని గౌరవించడానికి మన మధ్యలోకి వస్తున్నటువంటి పెద్దలు
శాలువాతో దాసరి ప్రదీప్, శాలువాతో దాసరి ప్రదీప్, కవర్తో కే జాన్ ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే విధముగా ఫాదర్ గారిని కూడా చేతులు తట్టి ఆహ్వానిద్దాం. అదే విధముగా పాటలు పాడినటువంటి మాసపేట విచారణ విశ్వాసులు, మటకనులు, పెద్దలు, తేరుడు పీఠమును అలంకరించినటువంటి వారు కూడా మాసపేట విచారణ పెద్దలు, సిస్టర్లు, విశ్వాసులు. వీరి తరపున వీరికి పెద్దగా ఉన్నటువంటి రెవరెండ్ సిస్టర్ సుశీల గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చేతులు తట్టి సిస్టర్ గారిని కూడా ఆహ్వానిద్దాం. వీరిని గౌరవించడానికి అదే విధముగా భోజనాన్ని మరియు ఈరోజు మొత్తము మేమే చూసుకుంటామని ముందుకు వచ్చినటువంటి గంటెం పురుషోత్తం వారి కుటుంబాన్ని, వారి పెద్ద కుమారుడు నేను ఆహ్వానిస్తున్నాను. గంటెం పురుషోత్తం వారి కుమారుడు, పెద్ద కుమారుడు ఉంటే ముందుకు రండి, లేకపోతే చిన్న కుమారుడు ఉన్నా కానీ ముందుకు రండి. యాడున్నారు ఫాస్ట్. కోసము ప్రార్థన చేసినటువంటి గురువులు గురుశ్రీ సుందర్, కారుణ్యమాత సభ సుపీరియర్, మరియు రాబోయేటువంటి రోజుల్లో కొద్ది రోజుల్లో వారు జనరల్ కౌన్సిల్ గా ఉండబోతున్నారు. అదే విధముగా ఫాదర్ జె సుధాకర్ ప్రిజన్ మినిస్ట్రీ ఇన్ఛార్జ్ మరియు కారుణ్య సభ బిడ్డలకు వారి యొక్క సంస్థలో ఇన్ఛార్జ్ గా ఉంటూ ఉన్నారు. వారి ఇరువురికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. ఈ దివ్య బలి పూజలో ఒక మాట, ఒక రోజున మన మధ్యలో దివ్య బలి పూజకు వచ్చి ప్రార్థన చేస్తూ ఇక డీన్ విచారణ గురువులు పోరుమామిల్ల, వాక్య పరిచయను అందచేయుటకు గురుశ్రీ జి విజయరావు, విచారణ గురువులు బద్వేల్, పాటలు, తేరు, పీఠం అలంకరణ పోరుమామిల్ల దీనరి, గురుశ్వాసులు, కన్యాశ్రీలు. చివరి ఆశీర్వాదం అయిన తర్వాత అందరూ కూడా గతంలో మాదిరి చాలా మంది బియ్యం ప్యాకెట్లు తీసుకు సహోదరి సహోదరులారా, నవదినాలలో ఈ యొక్క 5వ రోజున మా అందరికీ ఈ యొక్క పూజలు పాల్గొని మరి తల్లి దీవెనలు పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన మన యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ అబ్రహాం గారికి ప్రత్యేకంగా జోజిరెడ్డి స్వామి తరపున, మరి మాసపేట విచారణ తరపున, సిస్టర్ల తరపున, ఇక్కడ చేరిన గురువులందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు వారికి తోడుగా ఉంటూ ఇంకా రానున్న రోజుల్లో వారి ద్వారా యొక్క విచారణను ఇంకా మరి పుణ్యక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి పరచాలని, అన్ని విధాలుగా దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి యొక్క సేవలను అభినందిస్తూ వారి కోసం ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఫాదర్ అనిల్ గారికి, మరి తిరునాళ్ళ కమిటీ వాళ్లకు, ఆరోగ్య మాత సిస్టర్స్ అందరికీ, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. అదే విధముగా మాసపేట విచారణ గురువులు ఫాదర్ దేవ సహాయం గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పూజ అయిన తర్వాత గురువులు, మఠగణులు గురువుల నిలయములో భోజనానికి చేరవలెనని మనవి. ప్రార్థించుదము. మా ప్రభువగు సర్వేశ్వర, మోక్షము నుండి దిగి వచ్చిన దివ్యాహారమును భుజించితిమి. మేము చేయు మా దీన ప్రార్థనలను ఆలకించండి. కన్య మరియమ్మ గారిని స్మరించుకుని ఆమెను గౌరవించు మాకు ఒకనాడు ఆ నిత్య విందులో పాల్గొన అర్హతను కూడా దయచేయమని మేము ప్రతిమాలుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.